దేవుడు ఉన్నారా లేరా? దేవుడు ఉన్నారు అంటే ఉన్నారు, లేరు అంటే లేరు. దేవుడు ఉన్నాడు లేడు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు బైరి నరేష్ లాంటి వాళ్ళు, వాళ్ళ సౌందర్య, నాగరాణి బబిత. సో నాగరాణి బబిత ఆమె బ్యాక్గ్రౌండ్ అనేది నాకు బాగా తెలుసు. తప్పు చెప్పాలంటే స్టూడియోలో మరి ఇట్లాంటి మాట్లాడచ్చు తెలియదు. ఫేక్ అంటారు మీరు? అందరు ఫేకేనండి, అందరు ఫేక్. ఇప్పుడు మొన్న వచ్చిన అఘోరా మొత్తం మనుషులు ఫేక్ ఉన్నారు. కరెక్ట్ చెప్పాలంటే మనిషి అనేవాడు ఒక జంతువు సమానమే. సో ఇట్లాంటి ఆలోచన చేసి వాళ్ళు కొన్ని తంత్ర యంత్రాలు సంబంధించిన కూడా ఎట్లా ఉంటుంది, నాగబంధనం అని మీకు తెలుసు. నాగరాణి బబిత ఏం చేసిందంటే ఆ సుభాష్ని ఎట్లా అంటే ఒక క్షుద్ర పూజలు చేయడం మేదక్లో. రాకిన్ రెడ్డి అని, శ్రీనివాస్ రెడ్డి అని వీళ్ళందరూ ఇప్పుడు బయటపడ్డారు. సో అదెందుకు క్రియేట్ చేస్తున్నారు అని బ్యాక్గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకుంటే ఏం క్వశ్చన్స్ అండి ఇవి? మీరు ప్రూవ్ చేయగలరా? తాంత్రిక విద్యలు, మహాతాంత్రిక విద్యలు తెలిసిన వాళ్ళు మాత్రమే చేయగలరు. ఆవిడ ఫేక్ అని మీరు ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? పిలిపించండి. ఫేక్ అని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ఏమో మీరు ఆ ఫ్యామిలీని హైడ్ చేయాలనుకున్నారేమో. నేను ఎందుకు చేస్తా హైలైట్? నేను ఎందుకు చేస్తా? ఎందుకు చేయకూడదు? నాకేం అవసరం? వాళ్ళ ముందు ఇవే క్వశ్చన్స్. మీరు వాళ్ళని ప్రూవ్ చేస్తాను వచ్చినప్పుడు రిటర్న్ క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారండి. రిటర్న్ క్వశ్చన్స్ వాళ్ళని అడుగుతానండి. అడిగిన తర్వాత ఎందుకండి వదిలే వెళ్ళిపోతాను, అవసరం ఇలాంటివి. ఏంటమ్మా మీ యాంకర్స్కి ఇంత ఓపిక లేకపోతే ఎట్లమ్మా? ఓపిక ఉండాలమ్మా. మీ క్వశ్చన్ చేసేటప్పుడు ఓపిక ఉండాలా. అన్ని అక్కడ సపోజ్ అంతేగాని ఒకడు ఇట్లా అనగానే అలా అనగానే పోయి వాడి ముందు బెల్లం చుట్టూ ఈగల్లాగా చేస్తారేంటమ్మా మీరు? నాకు ఆ దేవుడు వచ్చిన రోడ్డు మీదకి, ఈ దేవుడు వచ్చిన అనగానే పోతారు, మైకులు పట్టుకొని పోతారు. సమాజానికి, సొసైటీకి ఏమైనా పనికొస్తున్నాయి అవి? వైజాగ్లో రీసెంట్గా జరిగింది, సంగారెడ్డిలో జరిగింది. ఈ క్యాప్షన్స్ కానీ థంబ్నెయిల్స్ ఒకటి పెడతారు, వీడియో ఒకటి ఉంటుంది లోపల. ఎక్కడ చూడండి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు నాగరాణి అని కొడితే ప్రభాస్ పేరు కింద వస్తుంది కానీ వీళ్ళ పేరు పైన వస్తుంది. ఈ లైక్స్ బటన్ బాగా వస్తే మీకు కావాల్సింది అదే కదా, షేర్స్ సబ్స్క్రైబ్లే కదా. అవతల రిటర్న్ సావనియండి.